ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. నేను చెప్పినట్టు చేయండి. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మనం ఆ రెమెడీ ఏంటి? మనం ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కామన్‌గా వస్తా ఉంది. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణాలేంటి? దీని నుంచి బయటపడాలంటే మనం ఎలాంటి రెమెడీలు పాటించాలి? సో, బేసికల్లీ కాన్‌స్టిపేషన్ రావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినకపోవడం వల్ల. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈజీగా వెళ్తున్నారు మోషన్. కానీ ఫోకస్ అంతా వాళ్ళు కొంతమంది మోషన్‌కెళ్తున్నప్పుడు మొబైల్ తీసుకెళ్ళడం ఒకటి అలవాటు. కొంతమంది అది ఒక ఇదేంటంటే అదొక పరధ్యానం. అంతా మనం ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద ధ్యాస ఉంటే ఇంటెస్టైన్ మొత్తం క్లీన్ అయిపోయి లోపల నుంచి ఫ్లష్ అయిపోతుంది. ధ్యాస అంతా వేరే దాని మీద ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఏదో చూడడానికి, చదవడానికి, పేపర్స్ చదవడానికి తీసుకెళ్తారు కొంతమంది. ఎందుకంటే టైం ఎంత అక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు దేని గురించి చేయాలి? ఇంటెస్టైన్‌లో ఉన్న చెత్తా చెదారాన్ని అంతా ఫ్లష్ చేయడానికి చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ ఈ మధ్య జనరేషన్‌లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలోకి ఫుడ్ మామూలుగా తీసుకుంటున్నా కూడా ఈ ప్రాబ్లమ్ ఎందుకు అగ్రవేట్ అవుతుందంటే ఫస్ట్ పాయింట్ అదేనండి. మొబైల్స్ తీసుకెళ్లడం వాష్‌రూమ్స్‌లో చాలామంది ఇప్పుడు మనం కొంతమంది లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటది. సో, అలాంటి వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు. అవగాహన లేని వాళ్ళు మొబైల్స్ తీసుకెళ్ళడం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారండి. చిన్న పిల్లలైతే మరీ దారుణం. స్కూల్‌కెళ్ళే ఒక 1 అవర్ ముందు లెగుస్తారు. హాఫ్ అన్ అవర్ మొత్తం మాక్సిమం మొబైల్ తీసుకెళ్ళిపోతారు పేరెంట్స్ తెలియకుండా. తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ జస్ట్ వాష్‌రూమ్స్‌లోనే టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల లేనిపోని సమస్యలు. కొంతమందికి ఈ మధ్య కాలంలో ఒక చిన్న పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. ఎక్కువసేపు ఒక హాఫ్ అన్ అవర్ మోషన్‌లో కూర్చొని ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ వాష్‌రూమ్స్ అనేది తక్కువ యూజ్ చేస్తున్నారు. వెస్టర్న్ వాష్‌రూమ్స్‌లో కూర్చొని థైస్ దగ్గర నర్వ్స్ మొత్తం బాగా టైట్ అయిపోయి మూవ్‌మెంట్ లేదు. ప్రాపర్ మూవ్‌మెంట్ లేదు. అందరూ పరిగెత్తగలుగుతున్నారు. మా పిల్లోడు పరిగెత్తలేకపోతున్నాడు. ఏంటి అని రీజన్ వాళ్ళని అడిగితే నేనన్నాను, "ఫస్ట్ మోషన్‌కి ఎంతసేపు వెళ్తాడు మీ అబ్బాయి" అంటే, "2 మినిట్సా? 1 మినిట్" అంటే వాళ్ళు అంటున్నారు, "35, 40 మినిట్స్ వెళ్తాడు మేడం" అంటున్నారు. ఎళ్లి కూడా ఎందులో వెళ్తారంటే, "ఇండియన్ వాష్‌రూమా కాదంటే" "లేదు మేడం వెస్టర్న్ వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. వెళ్తే డోర్ కూడా ఓపెన్ చేయడు. అలా కూర్చొని ఉంటాడు" అని చెప్తారు. అలా కూర్చోవడం వల్ల థై ప్రెషర్ ఎక్కువ ప్లాస్టిక్ కంటెంట్ కదా! దాని మీద పడి ఆ నర్వ్స్ మొత్తం టైట్ అయిపోతున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే మనకి కష్టం అయిపోతుంది. మూవ్‌మెంట్స్, మజిల్స్ ఫ్రీగా ఉండడానికి. ఎళ్లి ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద కూర్చుంటే ఏమవుతది? రకరకాల సమస్యలండి. సో, ఇది ఎవరైతే ఇలా చేస్తున్నారో పిల్లలు స్పెషల్లీ ఒక 2 ఆర్ 3 మినిట్స్‌లో మోషన్‌కెళ్ళి రావాలి. ఎప్పుడైతే రావట్లేదో మీరు వాళ్ళ మీద ధ్యాస పెట్టండి. ఎళ్లి తొందరగా వచ్చేటట్టు వాళ్ళకి అప్పటికప్పుడే చెప్తే వాళ్ళకి మొబైల్స్ ఆపేచ్చేసేయండి. ఎళ్ళిన వెంటనే ఒకవేళ మొబైల్స్ తీసుకెళ్ళకపోయినా కూడా వాళ్ళెళ్లి అదే ఒక పని మీద అక్కడే కూర్చుంటారు. అలా కాకుండా 2, 3 మినిట్స్‌కి అలా పిలిచి రమ్మని చెప్పి పిలవండి వాళ్ళని. అలా లేకపోవడం వల్ల అదొక సమస్య. ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువ జంక్ ఫుడ్డే ఇష్టం. పిజ్జాస్, బర్గర్స్, జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్స్ అవన్నీ తినడం వల్ల మైదా కంటెంట్ కదా! పేగుల్లో బాగా అతుక్కుపోతది ముద్దలాగా. దానివల్ల కూడా ఫ్లష్ అవ్వట్లేదు మోషన్. నేనేమంటానంటే లాస్ట్ టైం మనం ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వరకు వెజిటబుల్స్ ఏం తీసుకోవాలో చెప్పాము. ఫుడ్ ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలో కూడా చెప్పాను. నేను స్పెషల్లీ ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే ఆకుకూరలు బాగా తినండి. ఆకుకూరలు తినడంతో దాంట్లో మోర్ న్యూట్రిషన్ అండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళలే కాదు, కంటి సమస్యలు ఎక్కువైపోయాయి, కాన్‌స్టిపేషన్ సమస్యలు ఎక్కువైపోయాయి, రకరకాల సమస్యలు. ఏమంటే ఆకుకూరలు బాగా తీసుకోండి. పాలకూర తీసుకోండి. చాలామందికి కాన్‌స్టిపేషన్ గానీ, పైల్స్ గానీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి బాడీలో ఐరన్ తగ్గిపోవడం వల్ల కూడా వస్తది. అప్పుడు ఐరన్ టాబ్లెట్లు గానీ, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏసుకుంటే మోషన్ ఇంకా టైట్ అవుతది. టాబ్లెట్స్ రూపంలో ఎళ్తే. అదే మనకి పాలకూరలో మంచి ఐరన్ ఉంటది. పాలకూర తీసుకోండి, తోటకూర తీసుకోండి, మునగాకు మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోండి. సో, మనం మునగాకు స్పెషల్లీ మనం పప్పులో ఏసి తింటున్నాము, అన్నిట్లో ఏసి తింటున్నామంటే అంత సమపాలంలో మనకి న్యూట్రిషన్ అందకపోవచ్చు. నేనేమంటాను మార్నింగ్ లేచి ఒక మంచిగా పరిగడుపున ప్లెయిన్ వాటర్ తాగండి ఫస్ట్. ప్లెయిన్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంత మునగాకేసేసేయండి. మంచిగా గ్రీన్ టీ తాగడం అలవాటే కదా! యెస్. పెద్దవాళ్ళకి స్పెషల్లీ పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ ఇంత మునగాకు ఒక గుప్పుడంత మునగాకేయండి. ఒక గ్లాస్ నీళ్ళలో పెద్ద గ్లాస్ నీళ్ళు తాగుతాం కదా! ఆ గ్లాస్‌లో ఒక గ్లాస్ నీళ్ళు, గుప్పుడంత మునగాకేసి కొద్దిగా సోంపేయండి. మన ఫెనెల్ సీడ్స్ అంటారు కదా! సోంపుని యెస్. హాఫ్ స్పూన్ సోంపేయండి. ఒక ఇలాచీని దంచి వేయండి. మరిగిచ్చండి. ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు మరిగిచ్చి ఫిల్టర్ చేసి తాగండి. చెప్తున్నాను కదండీ! ఆ తాగేది కూడా మలాసన్ అంటారు. మలాసన్ అంటే మనం ఇండియన్ వాష్‌రూమ్స్‌లో ఎలా కూర్చుంటాం, యెస్. సేమ్ దాన్నే మలాసన్ అంటారు. అలా కూర్చొని తాగండి. తాగిన తర్వాత పైల్స్ గానీ, కాన్‌స్టిపేషన్ గానీ, ఫిస్టులా ప్రాబ్లమ్ ఎవ్రీ పర్సన్‌కి చెప్తున్నాను. కొంతమందికి ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి పాలకూర తీసుకొని పాలకూర, సోంపు ఇలాచి తాగండి. కొంతమందికి పాలకూర లేదు దొరకట్లేదు అన్నప్పుడు పుదీనా, సోంపు ఇలాచి ఎనీ లీఫీ వెజిటబుల్ ఆకుకూర ఉండాలి. అది కొత్తిమీర అయినా పర్లేదు, కరివేపాకు అయినా పర్లేదు, పాలకూర అయినా పర్లేదు, తోటకూర అయినా పర్లేదు, మెంతి కూర అయినా పర్లేదు. ఏదో ఒక ఆకుకూరని నీళ్ళలో ఏసి సోంపు ఇలాచి చేసుకొని సింపుల్ రెమెడీ.
దీనికోసం మీరు అష్ట కష్టాలు దానికోసం డిఫరెంట్ మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే త్రిఫల చూర్ణం అని ఉంటుంది, అది న్యాచురల్ ఆయుర్వేద ప్రోడక్ట్, అది రెగ్యులర్గా అలవాటు అయిపోతుంది. అది లేకపోతే ఇంక మోషన్ అవ్వదు అన్న పరిస్థితిలోకి వచ్చేసారు. నేనేమంటానంటే అవన్నీ బంద్ చేద్దాం. మనకు రెగ్యులర్గా మోషన్ అనేది బెడ్ దిగిన వెంటనే గంట కొట్టినట్టు మోషన్కి వెళ్ళిపోవాలి. అది ఒక హెల్దీ హ్యాబిట్. కానీ ఈ మధ్య జనరేషన్లో ఒక 2 లీటర్ల వాటర్ తాగి ఇటు అటు తిరిగి రన్ చేసి నడుము ఇటు అటు తిప్పి మోషన్కి వెళ్తాం. అది కూడా ఆర్టిఫిషియలే అంట నేనైతే. లేచిన వెంటనే పొద్దున్నే బెడ్ నుంచి దిగి ప్రశాంతంగా మోషన్కి వెళ్ళి మోషన్లో లోపల ఉన్న చెత్త చెదరం పేగులది అంతా బయటకు మనం తీసేసిన తర్వాత బయటకు వస్తే అదొక హెల్దీ హ్యాబిట్. సో కాబట్టి ఇప్పుడు క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ అసలు ఎంత ఫైబర్ ఫుడ్ తిన్నా కూడా మోషన్ కాని వాళ్ళకి బెస్టెస్ట్ వే అండి. ఎంతోమంది పేషెంట్స్ పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కానీ మోషన్ నాకు హాఫ్ అన్ అవర్ వరకు నేను రావట్లేదు, మోషన్ నాకు ఎవ్రీడే అవ్వట్లేదు, ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా సరే మ్యాక్సిమం నేను బీట్రూట్ టీ తాగమంటుంటాను ప్రీవియస్గా. సో సమ్మర్ వచ్చింది, బీట్రూట్ హీట్ అవుతుంది కాబట్టి కొంతమందికి. సో స్పెషల్లీ నేను ఏం చేయంటే ఆకుకూర వేసుకోండి, సోంపు ఇలా చేసుకొని మంచిగా టీ చేసుకొని తాగండి. అలా తాగడం వల్ల ఆ లోపల మనకి ఎప్పుడైనా గ్రీన్ వెజిటబుల్ బ్రొకోలీ వాడండి, చాలా రకాలు అవన్నీ మనకు దొరకట్లేదు. మెంతికూర ఉంటుంది, సోంపు ఇలాచి చలువ. మెంతికూరలో ఉన్న మనకు మంచి ఫైబర్ కానీ దాంట్లోని న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ లోపల ఉన్న పేగుల్లో కానీ ఆహార నాళంలో కానీ స్టమక్ వాల్స్లో కానీ ఉన్న చెత్తా చెదారాన్ని అంతా పీకేసి మొత్తం నీట్గా ఫ్లష్ చేసేస్తుంది. నేనేమంటానంటే ఒకటి మోషన్కి వెళ్తున్నామన్న ఫీల్లో కూడా ఉంటారు కొంతమంది. మోషన్ కూడా వెళ్ళడం ఎలా అంటే మొత్తం నీట్గా ఫ్లష్ అయిపోవాలి. కొంతమంది వేడి నీళ్ళు తాగి మోషన్కి వెళ్తుంటారు, అలా వద్దు. ఏది తాగి అంటే కొంతమందికి అలవాటు తాకపోతే మోషన్ కాదు అనుకుంటుంటారు. కొంతమందికి అలవాటు ఫ్రెష్గా మార్నింగ్ బెడ్ మీద నుంచి లేచిన వాళ్ళు ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మోషన్కి అంతా నీట్గా ఫ్లష్ చేసుకొని బయటకు వస్తుంది. అదొక మంచి అలవాటు. సో కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ కాన్స్టిపేషన్ కానీ పైల్స్ కానీ ఇంకా వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్లో ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవాలి, లేట్గా లెగడము, ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోవాలి, సాయంత్రం వెళ్దాంలే మోషన్ లేదంటే రేపు వెళ్దాంలే అని అంటున్నారు. దానివల్ల చాలా రకాల సమస్యలు వస్తాయండి. బరువు పెరిగిపోవడము, బీపీలు రావడము, షుగర్లు రావడం. ఓన్లీ ఒక మోషన్కి డైలీ వెళ్ళి వచ్చేస్తే అయిపోద్ది. వెళ్ళకపోవడం వల్ల ఇంత పెద్ద సమస్యలు వస్తున్నాయంటే అది తెలియక చేస్తుంటారు కొంతమంది. సో ఎవ్రీడే మార్నింగ్ మోషన్కి మంచిగా ఇలా ఏదో ఒక ఆకుకూర వేసుకొని, పావు స్పూన్ సోంపు వేసుకొని, ఒక ఇలాచి దంచి నీళ్ళలో వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని మంచిగా గ్రీన్ కలర్ గ్రీన్ టీ. ఆ గ్రీన్ టీ అంటే ఎండిపోయిన బ్యాగులు వేసుకొని డిప్ చేసుకొని తాగుతుంటారు, అది వద్దంట నేను. మంచిగా ఆకుకూర ఉంటుంది ఇంట్లో, ఫ్రెష్ ఆకుకూర మన చేతులారా మంచిగా పట్టుకొని వేసి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ఒక మంచిగా ఒక కప్ అంతా తాగామనుకో నీట్గా ఫ్లష్ అయిపోతుంది. దీనివల్ల చాలా లాభాలండి. ఆకుకూర తీసుకోవడం వల్ల కంటి సమస్యలు ఉంటే కంటి సమస్యలు పోతాయి, స్కిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ సమస్యలు, హెయిర్ సమస్యలు పోతాయి, ఐరన్ కంటెంట్ బాగుంటుంది, డీటాక్స్ అవుతుంది బాడీ, సెల్స్ అన్నీ న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి, పెద్ద డిసీజెస్ని కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఒకటి మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనమాట. మేడం మీరు చెప్పారు కదా ఇప్పుడే అంటే పాలకూర కానీ అండ్ మునగాకు కానీ సో ఆకుకూరలు ఏవైనా కానీ సోంపు ఇలాచితో కలిపి మన రెమెడీ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ ప్రిపేర్ చేసుకున్న రెమెడీని ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? పొద్దున్నే లేచాక పరిగడుపున కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగండి. ఫస్ట్ ప్లెయిన్ వాటర్ తాగి ఒక టీ కప్ అంత వాటర్, దాని తర్వాత మంచిగా గ్రీన్ టీ లాగా చేసుకొని ఒక టీ కప్ అంత తాగండి. చాలా మీకు నార్మల్ రెగ్యులర్గా మోషన్ అయ్యే వాళ్ళకు కూడా జస్ట్ మార్నింగ్ లేచాక ఇది తాగడం వల్ల చాలా అంటే స్కిన్ కానీ బాడీ కానీ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పేగుల్లో మలం అంతా నీరు. ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఓన్లీ ప్లెయిన్ వాటర్ వేసి కడిగితే ఇంత క్లీన్ అవ్వదు. దాంట్లో కొద్దిగా లైజాల్ కానీ ఏదైనా సర్ఫ్ కానీ వేసి కడిగితే నీట్గా వచ్చేస్తుంది. అలాగా ఒక ప్లెయిన్ వాటర్లో ఏదైనా ఆకుకూర వేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూస్ అన్నీ ఆ వాటర్లో వచ్చి ఆ వాటర్ మనం తాగడం వల్ల ఆ పేగుల్లో ఉన్న ఆ సైడ్ ఆ వాల్స్ ఉంటాయి కదా, ఆ గోడలకు ఉన్న చెత్తా చెదారం అంతా మొత్తం నీట్గా ఫ్లష్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు అది క్లీనింగ్ అంట నేను. మనం ఎక్స్టర్నల్గా క్లీన్ ఉండడం కాదు, ఇంటర్నల్గా పేగులు క్లీన్ చేసే గుణాన్ని మునగాకు కానీ సోంపిలాచి ఎనీ ఆకుకూర, మీ దగ్గర ఒక ఆకుకూర లేదు కదా అని చెప్పి పోస్ట్ పోన్ చేయకుండా ఒక 20 డేస్ చేయండి. దాని తర్వాత తాగాల్సిన అవసరం కూడా లేదు. నీట్గా తాగిన 2-3 డేస్కే నీట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, పైల్స్ వాళ్ళకి ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఆఫ్టర్ ఒక 10 డేస్ అలవాటు చేసుకుని ఇది కూడా ఆపేసిండి. రెగ్యులర్గా ఏది అలవాటు చేయకండి. ఒక 10-20 డేస్, దాని తర్వాత స్లోగా ఆపేసుకుంటూ మంచిగా హెల్త్ బెనిఫిట్ బాగుంది అనుకున్నప్పుడు వారంలో 4-5 సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఇది. ఓకే మేడం, ఈరోజు అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ది బెస్ట్ రెమెడీ అనుకుంటాను నేను కూడా. మన ప్రేక్షకులు కూడా ఇది గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.